ఛాలెంజెస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. మనం ఇప్పటి నుంచే వాళ్ళకి కనుక కరెక్ట్ జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంది. చూస్తున్నాం కదా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. 14 సంవత్సరాల పిల్లలకి 13 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు ఎంత బాధపడుతున్నారు అన్న విషయం రియల్ గా. సో థ్యాంక్ యూ మేడం ఫర్ ఇన్స్పిరేషన్. అండ్ లావణ్య గారు, లావణ్య మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. మేడం నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 3 మంత్స్ అవుతుంది. నేను నా బాబు కోసం వచ్చాను యాక్చువల్ గా. అంటే నేను కన్సీవ్ అయినప్పుడే నాకు తెలుసు ఇట్లా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉంటుంది, చిన్న పిల్లలకి ఇస్తారు, మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, మంచి న్యూట్రిషన్ ఉంటుందని నాకు తెలుసు. కానీ కాస్ట్ ఎక్కువ అనేసి నేను తీసుకోలేదు నా ప్రెగ్నెన్సీలో. ఇన్స్టాగ్రామ్ లో అంటే చాలా మంది స్టేటస్ ఫాలో అవుతుండేదాన్ని, ప్రెగ్నెన్సీలో నెట్ షేక్ తీసుకుంటారు అని. కానీ అప్పుడు కాస్ట్ ఎక్కువ అని వదిలేసా, ఏమవుతుందిలే బాగానే ఉంటారు కదా అన్న ఉద్దేశంతోనే వదిలేసిన నేను అప్పుడు. తర్వాత నా బాబుకి వచ్చేసి 9 మంత్స్ వరకు సర్లాకు ఉగ్గుతో అట్లా గడిపేసిన మేడం. తర్వాత ఏమైంది, మా బాబు రైస్ స్టార్ట్ చేసినాక అసలు తినడమే లేదు, ఒక్క ముద్ద కూడా తినేవాడు కాదు. నేను బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి యూట్యూబ్ టీవీ ఏది చూపించినా తినేవాడు కాదు. సరే ఇట్లా అవుతుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక మెడిసిన్ రికమెండ్, ఒక సిరప్ ఇచ్చారు, బిఫోర్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పారు. అది ఇచ్చినప్పటికీ నా కొడుకు అసలు తినేవాడు కాదు. అది ఇచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏమన్నారు, బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ 2 టైప్స్ ఆఫ్ సిరప్స్ ఇచ్చారు. అది 2 టైమ్సే వేయమన్నారు. నేను